అంటే నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనకు 786 అనే సీడ్ బొప్పాయి సీడ్ మనకు రాలేదు. చాలా వరకు వస్తుందని వెయిట్ చేసినాం, చూసాము, కానీ బొప్పాయి సీడ్ మనకు రాలేదు. కాబట్టి మనకు రైతులకు ఈ బొప్పాయి నారు అనేది మనకు ఎక్కడ దొరక ఒక పత్తానంగా ఇప్పుడు మళ్ళా ఒక సీడ్ ఒకటి వచ్చింది. అదేంటంటే 186 అనే సీడ్ ఒకటి వచ్చింది. దాన్ని పంట ఎట్టుంటుందని మనకు అర్థం కాక మేము ఈ మధ్య కాలంలో గుజరాత్, మహారాష్ట్ర పోయి రైతులు అక్కడ పండించిన రైతులు పంట చూసాము. పంట బ్రహ్మాండంగా వచ్చింది, కాపు కూడా బాగా వచ్చింది. ఈ సంవత్సరం ఈ సీడ్ మనం కూడా వేసి చూద్దామని చెప్పి మేము వ్యాపారస్తులు అంతా నిర్ణయించుకున్నాం. రైతు సోదరులు కూడా మీరు ధైర్యం చేసి ఈ నారు బూడిస్తే కాపు కూడా బ్రహ్మాండంగా వస్తుంది, మీకు దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనకు 786 లేదు కాబట్టి 186 మనం బూడ్చి ఒకసారి శాంపుల్ గా చూద్దాము. సంవత్సరం ఎట్లా నష్టపోతున్నాం, ఈ సంవత్సరం దీన్ని కూడా వేసి ఒకవేళ సక్సెస్ అయితే రైతులు బాగా మంచి ఫలితం బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, రైతు బాగా లాభపడతారని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇప్పుడు కలర్ కూడా చూడండి, మేము ఇప్పుడు కట్ చేస్తున్నాము. రైతు సోదరులారా, కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీకు మంచి దిగుబడి వస్తే మీరు బాగా లాభపడతారని మా కోరిక. కాబట్టి ఇది ఇప్పుడైతే ఈ నారు కూడా మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి రైతులకు నెక్స్ట్ బూడ్చుకునే దానికి కూడా మనకు మంచి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాము. ఒకసారి దీన్ని చూడండి, మంచి చెప్పాలి.